విగ్రహాన్ని దొంగిలించి తీసుకెళ్తున్న డచ్ సైన్యాన్ని సముద్రమే భయపెట్టిన ఘటన ఇది. తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దేశంలోనే సముద్రపు ఇసుక మీద కట్టిన ఒక అతిపెద్ద ప్రాచీన ఆలయం. ఆలయ చరిత్ర ప్రకారం 1648లో డచ్ సైన్యం ఈ ఆలయం మీద దాడి చేసి గుడిలోని 6 ముఖాల షణ్ముఖుడి పంచలోహ విగ్రహాన్ని దొంగిలించారు. ఆ విగ్రహాన్ని ఓడలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇది ఆ విగ్రహ శాపమేమో అని భయపడిన వారు ఆ విగ్రహాన్ని సముద్రంలో పడేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయం ఒక భక్తుడికి కలలో తెలియడంతో నడి సముద్రంలో గరుడపక్షి సంచరిస్తున్న ఆ ప్రదేశానికి వెళ్లి సముద్రం అడుగు నుంచి విగ్రహాన్ని సురక్షితంగా తీసుకొచ్చారు. ఇక్కడి గర్భగుడిలో కార్తికేయుడి వెనుక శివలింగం ఉంటుంది. ఇక్కడ స్వామివారు సాక్షాత్తు ఆ మహాశివుడికి పూజలు చేస్తారని ప్రతీక. సైన్స్కి కూడా అంతుచిక్కని రహస్యం ఏమిటంటే 2004లో అంత పెద్ద సునామీ వచ్చినా కూడా ఆ రాకాసి అలలు ఈ ఆలయాన్ని తాకలేకపోయాయి. సముద్రపు ఇసుకలో ఇంత దృఢమైన నిర్మాణం గ్రేట్ కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.